ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్య భాగం యోబు గ్రంథం 6-7 అధ్యాయాలు వినబోతున్నాము. ఎలీఫజు ఉపన్యాసానికి యోబు జవాబిస్తున్నాడు. 6 అధ్యాయం. నా దుఃఖము చక్కగా తూచబడునుగాక, దాన్ని సరిచూడడానికి నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగు చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనపడుతుంది. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికాను. సర్వశక్తుడైన దేవుని అంబులు నాలోకి చొచ్చాయి. వాటి విషాన్ని నా ఆత్మ పానం చేస్తున్నది. దేవుని భీకర కార్యములు నాలో యుద్ధం చేయడానికి పంక్తులు తీరి ఉన్నాయి. అడవిగాడిదే గడ్డిని చూచి ఓండ్ర పెడుతుందా? ఎద్దు మేతను చూచి రంకెవేస్తుందా? ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాన్ని తింటారా? గుడ్డులోని తెలుపులో రుచి ఉంటుందా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజన పదార్థములయ్యాయి. దేవుని బిడ్డలారా, వింటున్నారా? యోబుకు కలిగిన మనస్తాపం అంతా ఇంతా కాదు. తన బాధను వలపోసుకుంటున్నాడు. ఎలీఫజు వేదాంతం వల్ల యోబుకు ఎట్టి ఓదార్పు కలగలేదు. నీలో ఏదో రహస్య పాపముంది ఒప్పుకో అనగానే యోబు సమస్య తీరుతుందా? అసలు యోబు సమస్య ఏదో ఎలీఫజుకు తెలియదు. ఎలీఫజు వేదాంత పాండిత్యం అక్కరలో ఉన్న శ్రమబాధితునికి ఎట్టి మేలు చేకూర్చజాలదు అనే వాస్తవం తేలిపోయింది. ఎలీఫజు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను గురించి ప్రసంగించగలడు గాని కష్టదశలో ఉన్నవారికి దానివల్ల ఎట్టి ప్రయోజనమూ కలగదు. ఏసే జవాబు అని కీర్తన పాడవచ్చుగాని అసలు ప్రశ్న ఏదో తెలియకపోతే ఆ పాట వల్ల ఎవరికి మేలు, ఏమి ప్రయోజనం? దెబ్బతిన్న మనిషి యోబు. అతడు విలవిల్లాడిపోతున్నాడు. నా స్నేహితుడా ఎలీఫజు, ఏమేమో చెప్పావు, కాని నా గుండెలోని మూలుగు నీవు వినలేకపోతున్నావు. గాడిదకు గడ్డి, ఎద్దుకు మేత ఉంటే అవి ఏడుస్తాయా, మొత్తుకుంటాయా, ఓండ్ర పెడతాయా? నేనెందుకు ఏడుస్తున్నానో మీరు గ్రహించలేరా? నేను తినే తిండి ఈ బాధలే, వేదనే. 8వ వచనం. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరే దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలపనియ్యి, చేయి జాడించి ఆయన నన్ను నాశనం చెయ్యనియ్యి. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకోకుండా ఉండలేదని నేను ఆదరణ పొందుతాను. నేనెంత వేదన పడినా దానిని బట్టే హర్షిస్తాను. నా బలం ఏపాటిది? నేను కనిపెట్టుకోవటమెందుకు? నా అంతం ఏపాటిది? నేను తాళుకోవటమెందుకు? నా బలం రాళ్ల బలము వంటిదా? నా శరీరం ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయింది. కుంగిపోయినవాడు సర్వశక్తుడైన దేవుని యందు భయభక్తులు మానుకొన్నా స్నేహితుడు అతనికి దయచూపవచ్చునే. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? యోబు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నాడు. అతనికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. దేవుడు తనను నాశనం చేస్తే చెయ్యనియ్యి అనే నిర్లిప్త పరిస్థితికి చేరాడు యోబు. చస్తే పీడ విరగడైపోతుంది అనే విసర్ధన కబుర్లు మాట్లాడుతున్నాడు యోబు. నేనెందుకు బతకాలి? ఎవరికోసం బతకాలి? ఈ బతుకు కంటే చావైనా మేలే అంటున్నాడు. ఆత్మనిందకు ఉపక్రమిస్తున్నాడు. నేను విసిగిపోయాను, దుర్భరమైన బాధలో ఉన్నాను. పోనీ దేవుడు దయమాలినవాడైనా స్నేహితులైనా ఓదారుస్తారనుకుంటే వీరు పుండరింపు మాటలతో నన్ను వేధించుకు తింటున్నారే అని యోబు వాపోతున్నాడు. 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగులాగా, మాయమైపోయే జలప్రవాహంలాగా నమ్మకూడని వారయ్యారు. మంచుగడ్డలు ఉండడం వల్ల, హిమము వాటిలో పడడం వల్ల అవి మురికిగా కనపడతాయి. వేసవి రాగానే అవి మాయమైపోతాయి. వెట్ట కలగగానే అవి తమ స్థలాన్ని విడిచి ఆరిపోతాయి. వాటి నీళ్లు ప్రవహించే దారి తిప్పబడుతుంది. ఏమీ లేకుండా అవి ఇంకిపోతాయి. సమూహముగా ప్రయాణము చేసే తేమావర్తకులు వాటిని వెతుకుతారు.
షేబవర్తకులు వాటి కోసం కనిపెడతారు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుతారు. వాటి చేరువకు వచ్చి కలవరపడతారు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుతున్నారు. ఎలాంటి స్నేహితులు మీరు? ఈ బాధ ఇర్మియా 15వ అధ్యాయం 18వ వచనంలో ప్రతిధ్వనిస్తోంది. నా బాధ ఎందుకు ఎడతెగనిదయింది? నా గాయం ఎందుకు ఇంత ఘోరమైంది? అది ఎందుకని స్వస్థత నొందదు? నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవుతావా? నిలువని జలములవుతావా? యోబు లెబానోను ప్రాంతాలలోని ప్రకృతి వైపరీత్యాలను దృష్టాంతీకరిస్తున్నాడు. ఈ స్నేహితులు శుద్ధ దండగ, ఎడారిలో ఎండమావులు. ఇది కవిత. ఈ ముగ్గురు స్నేహితులు తన ఎడారి బతుకులో జలాశయములనుకున్నాడు. కాని వారు ఎండమావులు. నది ఉపరితలమంతా ఘనీభవించిన మంచుగడ్డ. చూడ్డానికి నది, అది ద్రవం కాదు, ఉపద్రవం. దాన్ని తాగడానికి వల్లపడదు. యోబుకు ఉపశాంతి కాదు, శాంతి కావాలి. ఈ స్నేహితులు స్నేహితులే కారు, దేవుడే అతనికి సన్నిహిత స్నేహితుడు. 22వ వచనం, ఏమైనా దయచేయండని నేను మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కోసం బహుమానమేమైనా తెమ్మని అడిగానా? పగవాని చేతిలో నుండి విడిపించుమని అడిగానా? బాధపరిచేవారి చేతిలో నుండి విడుదల కోరానా? నాకు ఉపదేశం చెయ్యండి, నేను మౌనినై ఉంటాను. ఏ విషయమందు నేను తప్పిపోయానో అది నాకు తెలియచేయండి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అయినా మీ గద్దింపు దేనికి ప్రయోజనం? మాటలనే గద్దించాలనుకుంటున్నారా? నిరాశగలవాని మాటలు గాలి వంటివే కదా. మీరు తండ్రి లేని అనాథలను కొనడానికి చీట్లు వేస్తారు. మీ స్నేహితుల మీద బేరం సాగిస్తారు. దయచేసి నా వైపు చూడండి. మీ ముఖం ఎదుట నేను అబద్ధమాడతానా? అన్యాయము లేకుండా నా సంగతి మళ్లీ విచారించండి. మళ్లీ ఆలోచించండి. నేను నిర్దోషిగా కనపడతాను. నా నోట అన్యాయముంటుందా? దుర్మార్గం రుచి నా నోరు తెలుసుకోజాలదా? 7వ అధ్యాయం 1వ వచనం నుండి, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? ప్రియులారా, యోబు ఉపన్యాసం వింటున్నారా? యోబు అంటున్నాడు, స్నేహితులారా, మీరు మంచి మాటలే చెప్పారు. అయితే నా సమస్యకు పరిష్కారం మీరు చూపలేకపోయారు. మీరు వైద్యం చేస్తామని వచ్చారు గాని రోగ నిర్ధారణ చేయలేకపోతున్నారు. నాది రహస్య పాపము అంటున్నారా? మీరు తప్పుడు నిర్ణయానికి వచ్చారు. సరైన సలహా చెప్పండి, నేను వింటాను. ప్రియ విశ్వాసీ, అసలు సంగతి ఏమిటంటే, ఈ ముగ్గురు స్నేహితుల్లో ఏ ఒక్కరికి దేవుడెవరో తెలీదు. దేవుని భక్తుడెవరో కూడా తెలియదు. అంతేకాదు, ఈ ముగ్గురు తమను తామే ఎరుగరు. వీరు ఒకే పాట పాడుతున్నారు. యోబు ఏదో పాపం చేసి ఉంటాడు. అది ఇతడు ఒప్పుకొని తీరాలి. పాపాన్ని ఒప్పుకోవడం లేదు గనక దేవుడతనికి ఈ విధంగా తీర్పు తీరుస్తున్నాడు. యోబు నిరాశా నిస్పృహల్లో ఉన్నాడు. అతడిప్పుడు రోగి. యోబు స్నేహితులు అతనికి ఎట్టి ఆదరణ కలిగించలేకపోయారు. అతని భార్య కూడా అతణ్ణి తీవ్రంగా విమర్శిస్తోంది. ఆడిపోసుకుంటోంది, చావమంటోంది. ఇప్పుడు యోబు ఎంతో దీనావస్థలో మగ్గిపోతున్నాడు. 7వ అధ్యాయం 2వ వచనం నుండి, నీడను మిగుల అపేక్షించే దాసునివలే, కూలి నిమిత్తము కనిపెట్టే కూలివాని వలె ఆశలేకయే జరిగే నెలలను నేను చూడవలసి వచ్చింది. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నాయి. నేను పండుకున్నప్పుడెల్లా ఎప్పుడు లేస్తానా, రాత్రి ఎప్పుడు గతిస్తుందా అనుకుంటాను. తెల్లవారే వరకు ఇటూ అటూ పొర్లుతూ ఆయాసపడతాను. నా దేహము పురుగులతో, మంటి పెళ్లలతో కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరల పగులుతున్నది. నా దినములు నేతగాని నాడి కంటే ఒడిగా గతిస్తున్నాయి. నిరీక్షణ లేక అవి క్షయమైపోతున్నాయి. నా జీవము ఒట్టి ఊపిరే అని జ్ఞాపకం చేసుకో. నా కన్ను ఇక మేలు చూడదు. నన్ను చూచేవారి కన్ను ఇక మీదట నన్ను చూడదు.
నీ కన్నులు నా తట్టు చూస్తాయి గాని నేనుండను. ప్రియ విశ్వాసీ, యోబు మాటల్లో అతని బాధ తేటగా వ్యక్తమవుతోంది. శారీరకంగా రోగబాధ తనకు అంతం దాపురించింది. తన రోగం మరణానికి దారితీసింది. స్నేహితులమంటూ వచ్చారుగాని వారి వైఖరి, వారి మాటలు తనను మరీ చిత్రహింసకు గురిచేశాయి. స్నేహితుడు తనను అవగాహన చేసుకుంటాడు, తనను ప్రేమిస్తాడు అనుకున్నాడు. అతని ఆశలు అడియాసలయ్యాయి. రోగంతో బాధపడుతున్నాడే అని సానుభూతైనా లేకుండా తమ విమర్శ బాణాలు అతని మీదికి విసురుతున్నారు. 9వ వచనం నుండి, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎన్నడూనూ రాడు. అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతణ్ణి మళ్లీ ఎరుగదు. నేను నా నోరు మూసుకోను, నా ఆత్మవేదన కొలది నేను మాట్లాడతాను. నా మనోవేదనను బట్టి మూలుగుతాను. నేనొక సముద్రాన్నా, సముద్రంలోని భుజంగాన్నా? నీవెందుకు నా మీద కావలి ఉంచుతావు? నా మంచం నాకు ఆదరణనిస్తుంది, నా పరుపు నా బాధకు ఉపశాంతినిస్తుంది అని నేను అనుకొనగా, నీవు స్వప్నము వలన నన్ను బెదిరిస్తావు, దర్శనము వలన భయపెడతావు. నేను ఉరితీయబడాలని కోరుతున్నాను. ఈ నా ఎముకలను చూడటం కన్నా మరణమొందడం నాకిష్టం. అవి నాకు అసహ్యం. నిత్యమూ బతకటం నాకిష్టం లేదు. నా దినములు ఊపిరి వలె ఉన్నాయి. నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏ పాటివాడు? అతణ్ణి ఎందుకు ఘనపరుస్తావు? అతని మీద నీవెందుకు మనసు నిలుపుతావు? ప్రతి పగలు నీవెందుకు అతణ్ణి దర్శిస్తావు? ప్రతి క్షణము నీవు అతణ్ణి శోధించటమెందుకు? ఎంతకాలం నీవు నన్ను చూడటం మానకుండా ఉంటావు? నేను గుటక వేసే వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపం చేశానా? నరులను కనిపెట్టేవాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారంగా ఉన్నాను. నీవెందుకు గురిపెట్టావు? నీవెందుకు నా అతిక్రమాన్ని పరిహరించవు? నా దోషాన్ని నీవెందుకు క్షమించవు? నేనిప్పుడు మంటిలో పండుకుంటాను. నీవు నన్ను జాగ్రత్తగా వెతుకుతావు గాని నేను ఉండను. విశ్వాసులారా, గమనించండి. చావబోయే వ్యక్తి సంధి ప్రేలాపనలాగా ధ్వనిస్తున్నాయి యోబు మాటలు. చస్తానో అంటూ కలవరిస్తున్నాడు. ప్రశాంతంగా నన్ను చనిపోనీయండి అంటున్నాడు. దీనికంతటికీ కారణమేమిటో, కారకులెవరో యోబుకు బొత్తిగా తెలియదు. స్నేహితులు యోబు పాపాన్ని వేలుపెట్టి చూపుతున్నారు. యోబు తాను పాపినే అంటున్నాడు గాని, మరీ ఇంత ఘోర పరీక్షకు తగిన పాపం నేనేమి చేశాను అని అడుగుతున్నాడు. నాకెందుకు ఇంత కఠిన పరీక్ష? ఇది న్యాయమా? నన్నెందుకు దేవుడు కనికరించడు? ఏదో పాపం ఉంటే ఉంది, దాన్ని క్షమించి దేవుడు తనను బాధ నుండి తప్పించగలడు గదా. నేను పాపినే అయినా ఈ శిక్ష మాత్రం నా పాపానికి మించింది అని యోబు అభిప్రాయపడుతున్నాడు. యోబు తనకు తెలియకుండానే సైతానుకు చోటు పెట్టినవాడయ్యాడు. దేవుడిది అన్యాయం అనే భావన సైతానీయమైనది. నా మాటలు దురుసుగా ఉన్నాయని యోబు ఒప్పుకుంటున్నాడు. దేవుడు కనికరము లేకుండా విషబాణాలు వేశాడంటూ నిష్ఠురాలు పలుకుతున్నాడు. తన గాయాలు మాన్పే మందు ఈ స్నేహితుల దగ్గర లేదు. అయితే యోబుకు ఒక సంగతి తెలియదు. 2 కొరింథీ 4:16 నుండి 18 మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృశిస్తున్నా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండే మా చులకని శ్రమ మా కోసమై అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగ చేస్తున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనం స్నేహితులమైతే ఒకరి భారాలను ఒకరము భరించుకోవాలి. గలతీ పత్రిక 6:2 ఒకరి భారములను ఒకరు భరిస్తూ ఈలాగు క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి. యోబు స్నేహితులకు మంచి సమరయుని మనస్సు లేదు. యోబు గాయాలను మాన్పి
కట్టుకట్టి పరామర్శించి ఉంటే ఎంత బాగుండేది. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 33వ వచనంలో చెరసాల అధిపతి పౌలు శీలల గాయాలు కడిగాడు. ఆ గాయాలు వారికి అతడు చేసినవే. అలాంటి మనస్సు యోబు స్నేహితులకు లేదు. వీరు ఎండమావులు, విమర్శిస్తారు గాని పరామర్శించలేరు. 7వ అధ్యాయంలో యోబు దేవునికి తన గోడు చెప్పుకున్నాడు. నా జీవితం వ్యర్థం, నన్నెందుకు బతకనిస్తావు, చంపరాదు అంటున్నాడు. నా బతుకుకు ఫలమేమిటి? నా జీవితమంతా నిరర్థకం. క్షణకాలం ఉండే ఈ బతుకుకు ఇన్ని కడగండ్లా? ఏమయ్యా దేవా, ఏమిటిదంతా? నాకెందుకీ శిక్ష, ఈ విషమ పరీక్ష? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు, మన జీవమేపాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. యోబు శ్రమబాధితుడు. అతని ఆలోచనలు బాధచేత గజిబిజి అయిపోయాయి. అయినా ఇదంతా అతనికి విశ్వాస పరీక్ష. స్నేహితుల ఉపన్యాసమనే తుఫానుకు యోబు ఎలా స్పందిస్తున్నాడో గమనించండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.